మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని స్థాపించి 15 సంవత్సరాలైన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ జై జగన్ వర్ధిల్లాలి ఆనంద్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి ఆనంద్ కుమార్ నాయకత్వం జై జగన్ జై జగన్ చూడవా మా అంబేద్కర్ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబీకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మార్చి 12, 2011 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ పార్టీ దినదిన ప్రవర్తమానమై ప్రజా సమస్యల పట్ల తమ వంతు బాధ్యతగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న తమ వంతు బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఈరోజు ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భరిస్తాం, ఎంత దూరం పోరాటకైనా సంసిద్ధ పడతామని చెప్పి ఈరోజు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పార్టీ ఆవిర్భవించింది దేనికనే దాని మీద ఒక్కసారి మళ్ళీ అవగాహన చేసుకొని గుర్తు తెచ్చుకొని చెప్తుంది। అందుకనే ఆ ప్రజా సమస్యల పరిష్కార భాగంగానే ఈరోజు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి యువత పోరు, పేద బడుగు విద్యార్థులు చదువుకోవాలన్న ఆశతో, పై చదువులకు వెళ్లాలన్న ఆశతో ఆర్థిక ఇబ్బందులకి వాళ్ళు ఆ చదవలేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి పెట్టి ఆ పేద పిల్లలు